హలో అండి. నమస్తే అండి. ఈరోజు పులివెందుల ప్రచారంలో వైఎస్ భారతి గారిని బీబీసీ తెలుగు ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ ఛానల్లో ఆవిడ ఏ ప్రశ్నకి ఏ సమాధానం కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. బేలతనమైన మాటలు, బేలతనమైన చూపులు. ఆవిడ నిర్వేదంగా మాట్లాడుతున్నారు. ఆవిడ మాటల్లో నాకు విచిత్రం అనిపించిన ఒక మాటను మీకు వినిపిస్తాను. దాని గురించి మీరు ఎలా విశ్లేషిస్తారో చెప్పండి. ఇగోండి. ఇంకోటి మేడం, కడప జిల్లాకు వచ్చేసరికి ఫలితాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? చాలా బాగుంటాయి. కీలకమైన కడప ఎంపీ స్థానంలో ఫలితం ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఖచ్చితంగా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. అంటే ఇక్కడ మిగతా వాళ్ళు ప్లేయర్స్ కాదు, కాంగ్రెస్ కానీ టీడీపీ కూటమి కానీ పెద్ద ఇక్కడ ప్లేయర్స్ అంటా ఉన్నారు. ఏంటి ఏం గేమ్ ఆడుతూ ఉన్నాం మనం? ఎంపీ స్థానంకి వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కడప స్థానం గురించి బీబీసీ అంతటి ఛానల్ వ్యక్తి జర్నలిస్ట్ అడిగారు క్వశ్చన్. అవును, ఇక్కడ ఎవరు ప్లేయర్స్ లేరు, ఇక్కడ ఖచ్చితంగా మాకు చాలా బాగుంటుంది అంటుంది. ఇక్కడ ప్లేయర్స్ ఎవరు లేరు. నాకు ఒకటి అర్థం కావటం లేదండి. ప్లేయర్స్ అంటా ఉన్నారు కదా, మనం ఏమన్నా గేమ్ ఆడుతున్నాం, క్రికెట్ గేమ్ ఆడుతున్నాం, ఫుట్బాల్ ఆడుతున్నాం, గేమ్ ఆడే ప్లేయర్స్ అంటా ఉంది. అంటే భారతి గారు మీరు ప్లేయర్స్ అంటా ఉన్నారంటే మాకు కొన్ని డౌట్ ఉంది. ఎందుకంటే ప్రతి ఎన్నికలకు ముందు మీరు కొన్ని గేములు ఆడారు. కోడికత్తి గేము, అదే గులకరాయి గేము, బాబాయ్ గేము, ఈ విధంగా గేమ్లు ఆడారు. మీకు గేములు ఆడి 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 ఈ విధంగా ఆటలాడి జీవితాలతో ఇప్పుడు మళ్ళీ గేమ్ అని వస్తుంది. అందుకని ప్లేయర్స్ కాదంటారు. ఇది ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళకి జరిగే ఎన్నికలు. ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రత్యర్థులు అనేవాళ్ళు వాళ్ళ వాళ్ళ బలాలు వాళ్ళకు ఉంటాయి. ఈరోజు మీరు మాట్లాడే విధానం కొంచెం సక్రమంగా ఉంటే బాగుంటుందని మా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఎందుకంటే మీరు పెద్దలు వయసులో ఒక న్యూస్ పేపర్ నడుపుతున్నారు. ఒక న్యూస్ పేపర్, ఒక న్యూస్ ఛానల్ నడిపేటప్పుడు మీకు కనీసం అవగాహన లేకపోతే మిమ్మల్ని ఏమంటారండి? హుందాతనంగా మాట్లాడాలి కదా. ప్లేయర్స్ అనే పదం ఎందుకు వచ్చింది? ఈరోజు రాజకీయ నాయకులు మీరు ఈడ పోటీ చేసేది ఎవరు? రాజశేఖర్ రెడ్డి రక్తం పంచుకొని పుట్టిన షర్మిలానే కదా. అంటే ఆమె ప్లేయర్ కాదు ఈ విధంగా నువ్వు అని కొన్ని మాటలు అంటున్నారు కదా. ఆమె అంటే రాజశేఖర్ రెడ్డి కూతురికి, అంటే రాజశేఖర్ రెడ్డి చేతగాని వ్యక్తి అని మీ అభిప్రాయమా? అంటే ఒక విషయం అండి, ప్లేయర్స్ అంటే అర్థం ఏంటంటే ఆటగాళ్ళు అని. ఏంటి ఆవిడ మాట? ఆటగాళ్ళు కాదు, ఇక్కడ ఎవరు ఆటగాళ్ళు లేరు, మాతో పోటీపడే ఆటగాళ్ళు లేరు అంటే వాళ్ళు చేసిన అవినీతితో పోటీ పడే వాళ్ళు ఎదుటోళ్ళు లేరు కాదండి. ఇప్పుడు భూపేశ్ రెడ్డి ఉన్నాడు, సామాన్యుడు. వీళ్ళలాగా తలకాయలు లేపలేదు కదా, బాబాయ్ తలకాయలు లేపలేదు కదా. అవును, బాబాయ్ తలకాయలు లేపేసినాడు ఎంపీ, వాళ్ళతో పోటీ పడగలుగుతాడు. లేపేసిన ఆటగాడు. భూపేశ్ రెడ్డికి ఏం తెలుసు, అమాయకుడు. ఏమనంటే ప్రజలకు సేవ చేస్తాడేమో అవకాశం ఇస్తే, అంతేగాని వీళ్ళ తలకాయలు లేపిలేడు కదా. గులకరాయించుకున్న ఆటగాడు ఒకడు ఉన్నాడు. ఇంకొక ఆటగాడు పులివెందుల్లో, ఆయన ఒక ఆటగాడు. ఈ విధంగా ఆటగాళ్ళు, ఇద్దరు ఆటగాళ్ళని ఒక ఆటగాడు ఈ విధంగా ఇలాంటి ఆటగాళ్ళందరినీ చూసి చూసి ఆమె ప్లేయర్స్ అని ఉంటుందేమో. అది నిజంగానే నిజమే కదా. మరి అటువంటి ప్లేయర్స్ ఎవరు లేరు. మీరు చెప్పే దాని ప్రకారం చూస్తుంటే అలాంటి ప్లేయర్స్ ఎవరు లేరండి. ఇటు పక్కుండే వాళ్ళంతా ప్రజలకు మంచి చేయాలని మీరు అంటూ ఉన్నారు. ఈరోజు పోటీ కాదు అని. పోటీ కాదు అంటున్నారంటే మీరు అవమానించేది ఎవరినో తెలుసా? మీ మామగారిని, రాజశేఖర్ రెడ్డి గారిని. ఈరోజు ఎదుటోళ్ళు ఎవరు మాకు ఈ విధంగా కాదు, చాలా మంచిగా ఉంది అంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి కూతురు చేతగాని వ్యక్తి నీ అభిప్రాయమా? అంటే రాజశేఖర్ రెడ్డి కూతురు చేతగాని అన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి నువ్వు అవమానించినట్టే కదా. సొంత ఆడపడుచు, సొంత ఆడపడుచునే ఈ విధంగా అంటున్నారంటే అదేవిధంగా రాజశేఖర్ రెడ్డిని అవమానించినట్టే కదా. అంతే. రాజశేఖర్ రెడ్డి కూతురుని అవమానించిందంటే రాజశేఖర్ రెడ్డిని అవమానించినట్టు. అంతే. రాజశేఖర్ రెడ్డిని అవమానిస్తారా? వాళ్ళ పార్టీ పెట్టింది వైఎస్ఆర్ పార్టీ, రాజన్న ఆశయాలంటారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డిని తీయేసింది భారతిరెడ్డి. ఈరోజు మాకు పోటీయే కాదు షర్మిల ఈ విధంగా అంటూ ఉందంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డను అవమానించింది. కడప జిల్లా ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, భారతి గారు ఎలా మాట్లాడుతున్నారో చూడండి. ఏమంటూ ఉన్నారు? రాజశేఖర్ రెడ్డి బిడ్డ పోటీ కాదు అనేసారు. కడప జిల్లాలో కాదు ప్లేయర్ అంటే భాష అంటే కడప జిల్లాలో రాజశేఖర్ రెడ్డి ఉనికి లేదు, నేనే అనే అహం వచ్చేసింది భారతిరెడ్డి గారికి. ప్రజలు ఆలోచించుకోవాలి. రాజశేఖర్ రెడ్డి మొహం చూసే గెలిపించారు. ఇప్పుడు ఆ రాజశేఖర్ రెడ్డినే వీళ్ళు అవమానిస్తూ ఉన్నారు. మీ ఓటుతో బుద్ధి చెప్పండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.